ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్, శివసేన నాయకుడు, బ్రేక్అవే నాయకుడు అయినటువంటి ఏక్నాథ్ షిందేని కలిశారు. ఇంకేముంది, మరాఠా రాజకీయాలు అంటుకున్నాయి, మరాఠా రాజకీయాలు మండుతున్నాయి. మహావికాస్ అగాదిలో ముసలం పుట్టింది. ఉద్ధవ్ సేన, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం చాలా సీరియస్గా స్పందించింది. ఇది సమయము కాదు, సందర్భము కాదు, ఇది తప్పుడు రాజకీయ సంకేతాలు ఇస్తుంది. మిత్రపక్షాలలో అనవసరపు అపోహలు, అనుమానాలకు దారితీస్తాయి. బీజేపీ నాయకత్వంలోని మహాయుతి ఎన్డీఏ ప్రభుత్వంపై మనం పోరాడుతుంటే మన కూటమిలో ఒక సీనియర్ నాయకుడు వెళ్ళి ఎన్డీఏ నాయకుడు ఏక్నాథ్ షిందేని కలవడం ఏంటి అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సీరియస్గా రియాక్ట్ అయింది. ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ కాస్త జాగ్రత్తగా, కాషియస్గా మాట్లాడింది. బట్ స్టిల్ శరద్ పవార్, షిందేల, ఏక్నాథ్ షిందేల కలయిక రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సహజంగానే దీన్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి బీజేపీ చూస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్కమ్ చేశాడు. ఏముంది, తప్పేంటి, పొలిటికల్ లీడర్లు కలవకూడదు అన్నారు. శివసేన, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం ఇది కేవలం మహారాష్ట్ర అభివృద్ధి కొరకు, కోఆపరేటివ్ సెక్టార్ కొరకు వెళ్ళి కలిశాడు అంటారు. మహారాష్ట్ర అభివృద్ధి కొరకు, కోఆపరేటివ్ సెక్టార్ కొరకు కలిస్తే వెళ్ళి మోడీనైనా కలుస్తాడు, ప్రైమ్ మినిస్టర్ను, లేదా చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ కలుస్తారు. మధ్యలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిందేతో మంతనాలు ఏంటి? శరద్ పవార్కి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా, లేకుంటే ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇవ్వడా? అంత టవరింగ్ పొలిటికల్ లీడర్ మహారాష్ట్ర కదా. సో అందువల్ల ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం వెళ్ళి ఎన్డీఏలో చేరింది. అజిత్ పవార్ మరణానంతరం ఆ వర్గం కూడా కన్ఫ్యూజన్లో ఉంది. రెండు ఎన్సీపీ వర్గాలు ఐక్యమవుతాయని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే కన్ఫ్యూజింగ్ పిక్చర్ ఏంటంటే ఎన్సీపీ శరద్ పవార్ వర్గము, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గము విలీనమవుతాయి అని ఒకవైపు చర్చ నడుస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఎన్డీఏలో ఉంది, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎన్డీఏ వ్యతిరేక ఇండియా కూటమిలో ఉంది. అందువల్ల మరి రెండు వర్గాలు కలిస్తే ఎక్కడుంటారనేది ఇప్పటికీ తేలలే. ఈలోగా అసలు ఎన్సీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేస్తారు అని కూడా చర్చ నడిచింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన పిల్ల కాంగ్రెస్లన్నీ తిరిగి కాంగ్రెస్లో ఏకం కావాలి అనే డిమాండ్లు మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అవుతాయని టాక్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మరి శరద్ పవార్ ఒక్కడే విలీనమవుతాడా, లేదా మీకు అజిత్ పవార్ వర్గం కూడా విలీనమవుతుందా క్వశ్చన్గా ఉండగా, ఇప్పుడు శరద్ పవార్ వెళ్ళి ఏక్నాథ్ షిందేని కలిశాడు. అంటే ఇప్పుడు ఈ రెండు వర్గాలు పవార్ రెండు పవార్ ఎన్సీపీలు ఏకమై ఎన్డీఏలో భాగమవుతాయా, శరద్ పవార్ కూడా బీజేపీ వైపు వెళ్తాడా అనే అంశాలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు శరద్ పవార్, సుప్రియా సూలే అయిన కూతురు చాలా స్ట్రాంగ్ యాంటీ ఎన్డీఏ ప్లాట్ఫామ్లో ఉన్నారు. పార్లమెంట్లో కూడా సుప్రియా సూలే చాలా గట్టిగా బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా పాత్ర పోషిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరికి తెలియదు. అందులో బీజేపీ తన ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడంలో చూపేటువంటి ఎఫిషియన్సీ మామూలుది కాదు. బెంగాల్లో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులందరూ కూడా చేతులెత్తేసి బీజేపీలో పరుగున బిరబిరపోదాం బీజేపీకి అంటూ వెళ్తున్న పైన చూస్తున్నాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలో నిట్ట నిలువున బీజేపీ చీల్చిన విధానం చూసాం. సమాజ్వాదీ పార్టీని కూడా చీల్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు అనేక అనుమానాలు దారితీస్తాయి. అయితే ఇప్పటికిప్పుడు ఏమీ తేలకపోయినా ఒక్కటి మాత్రం నిజం, శరద్ పవార్ ఈజ్ ఎ స్వీట్ పొలిటీషియన్. ఆయన ఎవరికో అనుకూలంగా, ఎవరికో వ్యతిరేకంగా ఉండడు. తన ప్రయోజనాల కొరకు అవసరమైనప్పుడు అన్ని ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకుంటాడు. సో శరద్ పవార్కు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉంటాయి. నరేంద్ర మోడీతో మంచి సంబంధాలు ఉంటాయి, సోనియాతో మంచి సంబంధాలు ఉంటాయి, రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు ఉంటాయి.
బీజేపీ కాంగ్రెస్ నేతలతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. సో అందువల్ల శరద్ పవార్ చరిత్ర అంతా తీస్తే ఈ కీప్స్ ఆల్ ఆప్షన్స్ ఓపెన్. తన ప్రయోజనాల కొరకు ఎటువైపు అయినా వెళ్ళటానికి అనుకూలంగా మార్గాలు రెడీ చేసుకుంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.